మేడం నమస్తే మేడం. నమస్తే. మేడం మీ గురించి తెలుసుకున్నాము. సంధ్య ఉప్పలపాటి అంటే ఒక స్టేట్ క్రికెటర్, అంటే నేషనల్ ఆడిన క్రికెటర్ నువ్వు. సో అవునన్నా కాదన్నా, ఇప్పుడు ఇప్పుడు ప్రేమ మందిరం మన సినిమాలో ఒక హీరోయిన్గా చేయడం షాక్ అయింది అందరికి. సో మీరు ఎందుకనే ఒక క్రికెటర్, ఒక ప్లేయర్ అయి ఉండి సినిమాలకు రావాల్సిన అవసరం వచ్చింది? యాక్చువల్లీ ఇది నా డ్రీమ్. ఒక ఆర్టిస్ట్గా ఎదగాలి, మూవీస్లో చెయ్యాలి అని చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండే. అదొకటి నిజం చెప్పాలంటే నాకు ప్రదీప్ యాంకర్ మాచిరాజ్ ఉన్నాడు కదా, తనంటే చాలా ఇష్టం. తన క్రష్. తను మీట్ అవ్వాలి, ఎలా మీట్ అవ్వాలి ఏంటి, అది మన ఇండస్ట్రీకి మన సక్సెస్ అవుతే ఈజీ అవుతుంది కదా, ఇది ఒక మైండ్ సెట్. అంటే మనకు తెలియదు ఇండస్ట్రీ అంటే ఏంటో అన్నది. ఒక ప్లేయర్గా ఉన్నప్పుడు అది ఆడా, నేషనల్స్ ఆడా, స్టేట్ ఆడా, అండర్-19 BCCI అండర్-19 స్టేట్ ఆడా, యూనివర్సిటీ ఆల్ ఇండియా ఆడా, అన్ని ఆడా. తర్వాత అందులో నాకు సపోర్ట్ లేదు, ఎంత నేను ముందుకెళ్ళే సపోర్ట్ లేదు, బ్యాక్ బోన్. ఇంకా సరే అందరం ఇంకా డ్రాప్ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చా. తెలిసిన వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు, చాలా మంది సపోర్ట్ చేశారు. అలా ముందుకు వచ్చా. ఒకటి సంధ్య ఉప్పలపాటి అనే మూవీ కూడా లాంచ్ అయింది, రిలీజ్ అవ్వలేదు, ఇంకా షూట్ జరుగుతుంది. అది మొత్తం క్రికెట్ బ్యాక్గ్రౌండ్ బాగుంటది అది కూడా. తర్వాత ఇది ప్రేమ మధురం అన్న దాంట్లో నాకు ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఒక క్రికెటర్ అంటే మీ విలేజ్ ఎక్కడ, మీ ప్రాపర్ ఎక్కడ అసలు? నాది వెస్ట్ గోదావరి, దేవరపల్లి. అమ్మ, నాన్న, అక్క, చిన్న కుటుంబం. అమ్మ నాకు ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటది. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ముందు గెంటుతానే ఉంటది. ఎవరు ఎన్ని మాట్లాడినా విలేజ్ లో తెలిసిందే కదా, విలేజ్ లో ఎన్నో మాట్లాంటారు, ఎన్నో పడొచ్చు. సింగిల్ పేరెంట్ నేను. అమ్మ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ వరకు వచ్చా. చుట్టాలు అందరూ అంటారు ఏదో ఒకటి, అమ్మని అనేవారు. ఇంకంతే, నాకు అమ్మకి నేను, నాకు ఒక అక్క ఫ్యామిలీ అంతే. అన్న వాళ్ళు అందరూ ఇంకా అందరూ ఊర్లోనే. ఓకే, అలా సపోర్ట్ ఉంది, అంత అమ్మ సపోర్ట్ ఎక్కువ ఉంది నాకు. ఇప్పుడు మీరు సినిమా రంగంలోకి వచ్చారు. సో ఇప్పుడు హీరోయిన్ గా చేస్తున్నారు, సినిమా హిట్ అయింది అనుకుంటున్నాం. సో మీకు అవునాను కదా, మన ఫ్యాన్ బేస్ చూడడానికి కూడా అందంగా ఉన్నారు కాబట్టి ఫ్యాన్ బేస్ వస్తుంది. సో మళ్ళీ సపోర్ట్ వచ్చి క్రికెట్ ఆడడానికి అవకాశం వస్తే ఆడతారా? కంపల్సరీ ఆడతా. క్రికెట్ అంటే ప్రాణమా? ఇష్టం చాలా. దాని మీద నమ్ముకొని చాలా ఇయర్స్, 8 years ఉన్నా. 8 years ఆడ. చాలా బాగుంది లైఫ్ క్రికెట్ లో. ఏమో ఛాన్స్ వస్తే కంపల్సరీ నేను ముందుకు వెళ్తా. మీరు క్రికెట్ లో చూసారా, అక్కడ పాలిటిక్స్ ఉన్నాయా, సినిమా ఫీల్డ్ లో పాలిటిక్స్ ఉన్నాయా? అంటే మీరేం చెప్తారు? అంటే ఇది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఉన్నాయి, క్రికెట్ లో కూడా ఉన్నాయి. అంటే ఎవరు ఉన్నది వాళ్ళకు ఉంటది కదా, ఇందులో ఉంటే ఏదైనా కామన్. ఇంకా అది పాలిటిక్స్ కాంపిటీషన్ అయితే ఫుల్ ఉంది క్రికెట్ లో. ఇందాక మీరు చెప్పారు ప్రదీప్ మాచిరాజ్ గురించి చెప్పారు. అంటే ఎందుకంటే ఆయన మీకు ఎందుకు ఇష్టం ఆయన అంటే? ఏమో తెలియదు, ఫస్ట్ నుంచి లుక్స్, కామెడీ, తను మాట్లాడే టైమింగ్ గానీ, అంటే చిన్నప్పటి నుంచి నాకు అది ఒక ఇష్టమైంది అంతే. ప్రదీప్ మాచిరాజు సింగిల్, మరి మీరు సింగిలేనా? నేను సింగిలే. రెడీ టు మింగిల్ విత్ ప్రదీప్ మాచిరాజు అనుకోవచ్చా? యా, రియల్లీ. ఆయన ఎస్సాను అంతే, పరిగెట్టుకుంటూ వెళ్తా అంతే. సో ప్రదీప్ మాచిరాజు అంటే మీకు చాలా ఇష్టం. ఇప్పుడు ఈ వీడియో ప్రదీప్ చూస్తే మీరు ఏం చెప్తారని? ఈ వీడియో ఇంకేం మాటలు రావు. ఒకసారి కలిసా, మాట్లాడలేకపోయా, ఏడుస్తా కూర్చున్నాను. అంటే ఆనంద బాష్పాలు అంటారు కదా, అని అంతే, మాటలు లేవు. ప్రదీప్ మాచిరాజుతో ఏదైనా సినిమా వచ్చి మీ ఇద్దరు మిమ్మల్ని హీరోయిన్ పెట్టి చేస్తారా? అయ్యి అలా ఎందుకు నో చేస్తా కంపల్సరీ. అదే రోజు క్రికెట్ టోర్నమెంట్ ఉంది అనుకో, ఏం చేస్తారు? అంటే ఇప్పుడు కావాలా, ప్రదీప్ మాచిరాజు కావాలంటే మీరేం చెప్తారు? ప్రెసెంట్ ఉంది, నేను ఇండస్ట్రీలో కదా, ఇటే మూవీయే చేసుకుంటా. ఇంకా అది మనం స్టాప్ చేసి 1 year అయిపోయింది కదా, మూవీ ఫీల్డ్ లో కంటిన్యూ అవుతా. సరే, మీ క్రికెట్ పరంగా మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు? నాకు ధోని, రోహిత్ శర్మ. ఉమెన్స్ క్రికెట్ లో స్మృతి మందన. ఇప్పుడు మీకు ఇష్టమైన సినిమా ఫీల్డ్ లో మీకు ఇష్టమైన యాక్టర్ ఎవరు? ప్రభాస్. అన్నగారు. ఆయనతో కూడా ఏదో చిన్న రోల్ చేయాలని నా కోరిక ఆ సినిమాలో, ప్రభాస్ గారు. ఇష్టమైన యాక్టర్స్ అనుష్క. మీరు అంటే నాకు అడగలనిపించి, మీరు అన్నం తింటారా ఎంత క్యూట్ ఉన్నారు? అయ్యో, అన్నమే తింటారండి, అన్నమే తింటారు. మీ పేరు ఇప్పుడు సంధ్య కాకుండా చందమామ పెట్టుకుంటే బాగుంటదేమో. ఎందుకు అంటే చందమామ? థ్యాంక్ యూ. అంటే ఏం చెప్తారు మేడం, ఇప్పుడు మీకు ఒకవేళ ఫ్యూచర్ లో బిగ్ బాస్ ఆఫర్ వస్తే వెళ్తారా? నేనా? అంటే అప్పుడు నా సిచ్యువేషన్ బట్టి చూస్తా.
ఓకే నేను ఓకే బాగానే ఉంది, మూవీస్ బాగానే కంటిన్యూ అవుతున్నాయి అంటే లేదు లేదు, కొంచెం ఫేమ్ కోసం అయితే వెళ్ళొచ్చు బిగ్ బాస్ కి అంతే. కానీ ఇప్పుడు అంటే తప్పు అడగకండి, ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. సో మీరు సినిమా ఫీల్డ్కి వచ్చారు, సినిమా ఫీల్డ్ లో కమిట్మెంట్ అనేది కనిపిస్తుంటది. ఎట్లాంటి మీరు ఇబ్బంది మీరు ఫేస్ చేశారు ఇక్కడ? లేదు ఇప్పుడు దాకా ఎవరైనా మంచిగానే మాట్లాడతారు, మంచిగానే ఉంటారు, ఓకే అంతవరకే, అంత ఏం లేదు. సో మీ ఫైనల్ గా మీ డ్రీమ్ ఏంటి అంటే ఫ్యూచర్ ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు? నాకు ఒక విలన్ రోల్ చేయాలి. చూడడానికి ఇంత అందంగా ఉన్నారు, విల్లర్ రోల్ ఎందుకు మేడం? అయ్యో విలన్, నాకు ఒక విలన్ ఇప్పుడు ఉన్నారు కదా వరలక్ష్మి గారు, ఇలా వెళ్ళాలని నాకు ఇష్టం. హీరోయిన్ అనే కాదు, విలన్ లో వెళ్ళాలి, యాక్షన్ మూవీస్ అవి అంటే ఇష్టం నాకు. మీరు ఎప్పుడన్నా దొంగతనం అట్లా ఏమైనా నేర్చుకున్నారా? నేనా? ఎందుకు హార్డ్ దోచేసారు అందుకు. అలా ఏం లేదు. మేడం, ఆ విషయం వాళ్ళు చూస్తున్నారా, ప్రేమ మాత్రం మంచి హిట్ కావాలి. సంధ్య అనే అమ్మాయి మొత్తం నిజంగా తెలుగు ఇండస్ట్రీ షేక్ చేయాలి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.